ఈ 5 ఫింగర్స్ విద్యార్థులు అనుకోండి. ఈ 5 ఫింగర్స్ సమానం కాదు మన యొక్క లెంత్‌లో గాని, విడ్త్‌లో గాని. తరగతి గదిలో విద్యార్థుల ప్రజ్ఞ విషయంలో, విద్యార్థుల సహజ సామర్థ్యాల విషయంలో, విద్యార్థుల మార్కుల విషయంలో, విద్యార్థుల ప్రవర్తన మార్పుల విషయంలో కూడా అనేక డిఫరెన్సెస్ ఉంటాయి. వీటిని మనం వ్యక్తంతర భేదాలు, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాం. గతంలో ఒక పోటీ పరీక్షలో ఈ ప్రశ్న అడగడం జరిగింది. సో వ్యక్తంతర భేదాలంటే ఒక విద్యార్థి ఇతర విద్యార్థులతో పోల్చినప్పుడు డిఫరెన్సెస్ ఉంటే దాన్ని వ్యక్తంతర భేదాలు అంటాం. చూడండి, ఇక్కడ 9వ తరగతికి చెందిన రాఘవ్ వర్డ్ గేమ్లలో అద్భుతంగా ఉంటాడు, కానీ తన అభిప్రాయాలు చెప్పడంలో స్పష్టంగా చెప్పలేడు. ఇక్కడ రాఘవ్కు సంబంధించి ఉండేటువంటి డిఫరెన్స్ అంటే ఒక వ్యక్తిలో వివిధ సామర్థ్యాల మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్ ను వ్యక్తి అంతర్గత భేదాలు అంటాం. ఇక్కడ అడిగిన ప్రశ్న వ్యక్తి అంతర అంటే రాము, రాజు, రాఘవ్ మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్. కానీ ఒక రాఘవ్లోనే ఉండేటువంటి డిఫరెన్సెస్ మనం ఏమంటామంటే వ్యక్తంతర భేదాలు అంటాం. కనుక ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇది కాదు. సీత బాగా పాడుతుంది, కానీ పాటలను అంతగా రాయలేదు. ఒక సీతల్లో ఉండేటువంటి డిఫరెన్స్ ఇది. సీతను వేరే వాళ్ళతో పోలిస్తే ఉండే డిఫరెన్సెస్ ను ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాం. సీత సామర్థ్యాలలో ఉండేటువంటి డిఫరెన్సెస్ ను వ్యక్తి అంతర్గత భేదాలు, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాం. కనుక ఇక్కడ రెండవ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాదు. చూడండి, 4వ స్టేట్మెంట్, భాషల్లో అమిత నిష్పాదన బాగానే ఉంది, కానీ ఇతర సబ్జెక్టులు అంత బాగాలేదు. కనుక ఇక్కడ అమిత సామర్థ్యాలలో డిఫరెన్స్ కాబట్టి ఇది కూడా ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్స్ కాదు, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్, వ్యక్తి అంతర్గత భేదం. కనుక ప్రశ్న గమనించండి, వ్యక్తంతర భేదాలను, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ను సూచించేటువంటి స్టేట్మెంట్ తన సహ విద్యార్థులతో పోల్చినప్పుడు గణితంలో లక్ష్మణ్ తక్కువ మార్కులు వస్తున్నాయి. చూడండి, లక్ష్మణ్ తన సహ విద్యార్థులతో పోల్చినప్పుడు గణితంలో తక్కువ మార్కులు తెచ్చుకుంటున్నాడు కాబట్టి ఇది వ్యక్తంతర భేదం. వ్యక్తంతర భేదాన్ని సూచించే స్టేట్మెంట్ 3 ఇది ఆన్సర్. డియర్ స్టూడెంట్స్, ఇటువంటి కంటెంట్ తో కూడుకున్న షార్ట్స్ కోసం, వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డాక్టర్ మోజెస్ ఎంఎల్ఏ అకాడమీ మా యూట్యూబ్ ఛానల్. డివైఓ జాబ్ సాధించాలంటే, హెచ్డబ్ల్యూఓ జాబ్ సాధించాలంటే, డిఎస్సిలో రాణించాలంటే తప్పనిసరిగా ఎంఎల్ఏ అకాడమీ మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులోని కోర్సెస్ యాక్సెస్ చేసుకుని టాపిక్ వైజ్గా నోట్స్ రాసుకుంటాం. ఇటువంటి టెస్టులు ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా మీరు జాబ్ సాధిస్తారు. మీరు జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజెస్ ఎంఎల్ఏ అకాడమీ, హైదరాబాద్. ప్లే స్టోర్ లో ఎంఎల్ఏ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.